హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, మనం అనంతపురంలోని సుధా థియేటర్ వద్ద ఉన్నాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నడిచినటువంటి తమ్ముడు సినిమాని రిలీజ్ చేయడం జరిగిందండి. ఫ్యాన్స్ అంతా కూడా లోపల మూవీ చూస్తున్నారు. ఇంకా సభలో వారు బయటికి రాబోతున్నారు. వారు బయటికి రాగానే ఈ తమ్ముడు సినిమాని మళ్ళీ చూడడం ఫ్యాన్స్ కి ఏ విధంగా అనిపించింది, అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. డిప్యూటీ సీఎం అవ్వడం ఫ్యాన్స్ కి ఏ విధంగా అనిపిస్తుందో వారి మాటలు అడిగి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది, ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో చివరి చూడండి, చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా, అలాగే షేర్ చేయడం ద్వారా ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయడం, అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఎలా అనిపించింది నా తమ్ముడు సినిమా రిలీజ్ చేస్తారు? ఎలా సినిమా మాత్రం సూపర్ బ్రో. అలాగే ఇప్పుడు రిలీజ్ చేసిన అన్న కలెక్షన్ వేరు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకంటే మామూలుగా ఉండదు బ్రో. హ్యాపీనా మీరు? హ్యాపీ. ఓకే బ్రో, ఎలా అనిపించింది బ్రో తమ్ముడు సినిమాని మళ్ళీ చూడడం? ఎలా అనిపించింది తమ్ముడు సినిమా మళ్ళీ చూడడం? అంత సినిమా ఎలా అనిపించింది అన్న తమ్ముడు సినిమా మళ్ళీ చూడడం? జనసేన విక్టోరియస్ సెలబ్రేషన్ లా అదే 25 years కంప్లీట్ అయింది తమ్ముడు సినిమా వచ్చి. ఇప్పుడు ఇది ఒక్క సినిమా థియేట్రికల్ ఫీల్ మిస్ అయింది అనుకున్నా, మొత్తానికి మంచి ఫీల్ అంటే. అలాగే డిప్యూటీ సీఎం అవ్వడం ఎలా అనిపించింది? చెప్పండి. He is the only one. అతను మాత్రమే చేయగలడు. 10 సంవత్సరాలు ఓడిపోయినా కూడా అట్లే ఉండి పోరాడాడు. ఇప్పుడు ప్రతిఫలం దక్కింది కదా. చాలా ఇంకా వస్తది, ఇంకా చాలా. అన్న, ఎలా అనిపించింది తమ్ముడు సినిమా మళ్ళీ చూడడం? ఎలా అనిపించింది బ్రో తమ్ముడు సినిమా మళ్ళీ చూడడం? అప్పుడు మిస్ అయినాము, ఇప్పుడు ఎంజాయ్ చేసాము. అది కూడా మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినప్పుడు చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా ఆయన డిప్యూటీ సీఎం ఇప్పుడైతే చాలా ఎంజాయ్ చేస్తాం. ఎలా అనిపించింది బ్రో? చాలా సంతోషంగా మళ్ళీ సార్ పాలిటిక్స్ లో గెలిచిన తర్వాత చూస్తున్నా ఫస్ట్ చాలా హ్యాపీ ఫీల్. చాలా హ్యాపీ ఫీల్. ఎలా అనిపించింది బ్రో తమ్ముడు సినిమా? మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మేము అప్పుడు పుట్టిండం, మేము ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాం. చాలా బాగుంది. మళ్ళీ ఆయన డిప్యూటీ సీఎం అవ్వడం ఎలా అనుకుంది మీకు? ఇది మాకు సూపర్ గుడ్ న్యూస్ అన్న. కానీ ఓజీ పోజుగానే మాకు కొంచెం బాధ అవుతుంది. ఎలా అనిపించింది బ్రో మళ్ళీ చూడడం? అన్న తమ్ముడు సినిమా మళ్ళీ బ్రో తమ్ముడు సినిమా రిలీజ్ చేస్తా చూసి వస్తున్నారు, ఎలా అనిపించింది మళ్ళీ చూడడం? ఉంది. అప్పుడు థియేటర్ లో చూడలేదు, ఇప్పుడు చూసినాము. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత భారీ మెజార్టీతో పిఠాపురం నుంచి గెలిచి ఎమ్మెల్యే అయినాడు, అలాగే డిప్యూటీ సీఎం అయినాడు. ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీగా ఉంది. ఇలాగే మంచి మెజారిటీతో గెలిచినాడు. ఇలాగే 5 సంవత్సరాలు మంచి చేసి ప్రజలకి ఉన్నతమైన ఇంకోరంత పెద్ద పదవిలోకి పోవాలని కోరుకుంటున్నారు. ఎలా అనిపించింది తమ్ముడు సినిమా మళ్ళీ చూసారు? మళ్ళీ చూసినారు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ లో గెలిచి భారీ మెజార్టీతో పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అయినాడు, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినారు. ఆయన ఇలా గెలుపొందడం ఎలా అనిపిస్తుంది మీకు? డిప్యూటీ సీఎం అవడం కష్టపడిన దానికి ఫలితం దక్కింది. హ్యాపీ కదా మీరు? ఓకే అన్న, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఉన్నారు కదా ఫ్యాన్స్ మాటల్లో తమ్ముడు సినిమాని మళ్ళీ చూడడం ఏ విధంగా అనిపించింది, అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవ్వడం ఏ విధంగా అనిపించిందో వారి మాటల్లో మీరే విన్నారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది, ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో చివరికి చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా, అలాగే షేర్ చేయడం ద్వారా ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయడం, అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ నౌ.